2026 జేఈఈ మెయిన్స్ లో అద్భుత ఫలితాలు సాధించిన వివేక. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో. తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్కు పెద్ద ఎత్తున హిజరాలు తరలి వచ్చారు. ఒక్కసారిగా భారీ సంఖ్యలో హిజరాలు పోలీస్ స్టేషన్కు చేరుకోవడంతో ఆ ప్రాంత ప్రజలు ఏం జరిగిందా అని ఆశ్చర్యంగా చూడసాగారు. అసలు విషయం ఏంటంటే, తెనాలిలో లా అండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా వ్యవహరించే తెనాలి 3 టౌన్ సిఐ సాంబశివరావు దృష్టికి హిజరాల ఆగడాల విషయంపై పలు ఫిర్యాదులు వచ్చాయి. హిజరాలు తెనాలి పరిసర ప్రాంతాల్లో ఆడ మగ అన్న తేడా లేకుండా ఎవరిని పడితే వాళ్లను ఆపటం, డబ్బు డిమాండ్ చేయటం, ఇదేమని ప్రశ్నిస్తే నోటికి వచ్చిన తిట్లు తిట్టడం, అంతేకాకుండా వ్యాపార సంస్థల వద్దకు వచ్చి తాము డిమాండ్ చేసినంత ఇవ్వాల్సిందేనని పట్టుబట్టడం, ఇదేమని ప్రశ్నిస్తే గలీజుగా తిట్టడం. ఎక్కడైనా శుభకార్యాలు జరుగుతుంటే, ప్రారంభోత్సవాలు జరుగుతుంటే ఒక్కసారిగా హిజరాల గుంపు అక్కడ వాలిపోతుంది. వేలల్లో డబ్బులు డిమాండ్ చేయటం, ఇదేమని ప్రశ్నిస్తే శుభకార్యాలు జరిగే చోట వీళ్ళ తిట్ల వర్షం. ఇలా పలు రకాలుగా తెనాలి ప్రజలు విసిగిపోయారు. ఈ విషయాన్ని ఎప్పటి నుండో పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నా ఇప్పటి వరకు ఏ పోలీస్ అధికారి పట్టించుకోలేదు. అయితే ఫస్ట్ టైం ఒక పోలీస్ అధికారి ధైర్యం చేసి హిజరాలను పోలీస్ స్టేషన్కు పిలిపించి తనదైన స్టైల్లో వార్నింగ్ ఇచ్చారు. ఎక్కడైనా రోడ్ల మీద వాహనాలు ప్రజలను ఆపి న్యూసెన్స్ చేస్తే వారు అంతు చూస్తానంటూ హెచ్చరించారు. తెనాలి పరిసర ప్రాంతాల్లో హిజరాల వల్ల ఎవరైనా ఇబ్బంది పడినట్లు నా దృష్టికి వస్తే ఇక మీ సంగతి చూస్తానంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు 3 టౌన్ సిఐ సాంబశివరావు. తాము ఎవరిని ఇబ్బంది పెట్టమని, ఇకపై మాపై ఫిర్యాదులు రాకుండా చూసుకుంటామని సిఐ సాంబశివరావుకు మాట ఇచ్చారు హిజరాలు. వేరే వేరే బ్యాచీలు వెళ్ళి ట్యాప్కి వెళ్తే గొడవలు అవుతాయని అలా అవ్వకూడదు ఈ ఊర్లో అని చెప్పి ఫస్ట్ నుంచి ఈ సిస్టమ్ పెట్టుకున్నాము. ఒక బ్యాచే తిరుగుతాం. ఈ అమౌంట్ అందరూ పంచుకునేవి. అక్కడేం రాదు. ఇంకేదన్నా షాపుల్లో కూడా చెప్పి మా నెంబర్లు ఇచ్చేస్తాం. ఎవరన్నా శుక్రవారం వచ్చిన వాళ్ళు ఏమైనా డిమాండ్ చేశారా, ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా, కొట్టుకాడికి వచ్చి ఏదైనా న్యూసెన్స్ చేసినా ఓ 10 రూపాయలు ఎక్స్ట్రా మిమ్మల్ని డిమాండ్ చేసి అడిగినా కూడా మాకు ఫోన్ చేయండి అని మా నెంబర్లు కూడా ఇచ్చేస్తాం. బజార్కి వెళ్తాం, గురువారం ఒక్కరోజు, కతిమారి రోజులు వెళ్ళాం. మళ్ళీ మంగళగిరిలో లేరా? మంగళగిరిలో ఉన్నారు సార్. అక్కడ షాప్ ఓపెనింగ్ కాడికి వెళ్ళే వాళ్ళు సపరేట్ ఉంటారు. ఒక గురువారం మాత్రం రోడ్డు మీద అడిగే 5 రూపాయలు 10 రూపాయలు అడిగే కొట్లకు మాత్రమే మేము వెళ్తాము. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కొట్లాడుకొని వెళ్ళిపోతారు. అంతేగాని వేరే వేరేగా అడగటానికి చేయటానికి ఇక్కడ రైట్స్ ఆడుకుంటాం. ఇప్పుడు మీకేం కంప్లైంట్ లేవా? ఇంకా ప్రస్తుతానికి మాకేం కంప్లైంట్ గొడవలు కానీ గ్రూపులు ఉన్నాయి. మా 2 గ్రూపులు, ఇదిగో ఈ అమ్మాయిది మాది. కాకపోతే మేము ఫస్ట్ నుంచి కూడా మా గొడవలు లేదంటే మేము మాట్లాడుకుంటాం. కానీ గతంలో కూడా మమ్మల్ని పిలిచి మాట్లాడినప్పుడు కూడా నేను ఇదే చెప్పాను. మాకేమైనా గొడవలు ఉంటే మేము మాట్లాడుకుంటాం. కానీ కొట్టుకొని ఖర్చు పెట్టుకునే అన్ని కావంటే ఉండవు మాకు. అవుట్స్కట్స్ లో వచ్చే లారీలు నాపి, ఆటోలు నాపి ఏదైనా వ్యవహారాలు లాంటి తుప్పలో తీసిపోయినా జరిగితే కేసు రిజిస్టర్ చేయండి. అది బాగా అది కంప్లైంట్ అయితే భయంకరంగా ఉంది. ఎవరు చేస్తున్నారన్నది మీరు చూసుకోవాలి. పట్టుకొచ్చాక కేసు రిజిస్టర్ చేశాక బాధపడద్దు. ఇప్పుడు ఒక అమ్మవారిని ఎంత గౌరవిస్తారో ట్రాన్స్జెండర్స్ కూడా అంతే గౌరవిస్తారు. ఈ సొసైటీలో పొరపాటున అలా కొట్టడం కానీ, పొరపాటున అలా మాట్లాడడం కానీ చేయించుకోరు. చూడు, వీలుంటే వాళ్ళని తీసుకుపోయి శుభకార్యాలకు తీసుకుపోయి వాళ్ళతో ఆశీస్సులు తీసుకోవడం, లేదా కారులో వచ్చేటప్పుడు కూడా దిష్టి తీస్తూ ఉంటారు. అది మంచి జరుగుతుందని అనుకుంటారు. ఓకే, అంత గౌరవంగా చూస్తారు. కానీ ఇలాంటి పనులు చేస్తే మాత్రం గౌరవం పోతుంది. తెనాలి పట్టణ ప్రజల ద్వారా ట్రాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ద్వారా చిన్న చిన్న ఇబ్బందులు గురవుతున్నాయని ప్రజలందరూ కూడా కొన్ని కంప్లైంట్లు రావడం, కొన్ని కంప్లైంట్లు చెప్పడంతో ఇక్కడ ట్రాన్స్ సోదరిమణులు కూడా ఇక్కడికి పిలిపించి వాళ్ళతో సహృద్భావంగా వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా మేము ఇవ్వాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా కొన్ని వాళ్ళకి ఇచ్చాం. మాకు వచ్చే కంప్లైంట్లు ఏంటంటే ఫోర్స్బుల్ డిమాండ్ ఒకటి చెప్తా ఉన్నారు. తర్వాత అవుట్స్కట్స్లో అనాథరైజ్డ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని కొన్ని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఫిజికల్ హెరాస్మెంట్ కూడా కొంత జరుగుతుందనేటువంటి కంప్లైంట్లు కూడా రావడం జరిగింది. అదేవిధంగా కొంతమంది లాడ్జెస్లో, అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో కూడా ఏదైనా రోడ్డు మీద పోయే వాళ్ళని ఆపి వాళ్ళ ద్వారా వేరు వ్యవహారాలు చేస్తున్నారన్నటువంటి కంప్లైంట్లు కొన్ని ఉన్నాయి. అందరూ ఆల్మోస్ట్ ఆల్ మంచి వాళ్ళే.
ఒకళ్ళో ఇద్దరు ఉంటారు. వాళ్ళ వల్ల వీళ్ళందరికీ కూడా అది చుట్టుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళలో నుంచి ఒకరు ముగ్గురు హెడ్స్ ఉన్నారు. వాళ్ళందరి కాంటాక్ట్ నెంబర్లు కూడా మేము తీసుకోవడం అనేది జరిగింది. ఏ కంప్లైంట్ వచ్చినా కూడా వాళ్ళల్లో వాళ్ళే డిసిప్లినరీ యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. కాబట్టి మా నోటీస్కి ఏదైనా వస్తే తప్పనిసరిగా మీ దృష్టికి తీసుకువస్తామని, వాళ్ళ దృష్టికి తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. అలా కాకుండా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరన్నా వాళ్ళు ప్రవర్తించినా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఏదైనా చేసినా తప్పనిసరిగా కేసులు నమోదు చేసి రిమాండ్ కూడా పంపుతామని కూడా తెలియజేయడం అనేది జరిగింది. వీళ్ళలో చాలామంది కళాకారులు ఉన్నారు, చక్కటి సంపాదన ఉంది. కొంతమంది న్యూ ఓపెనింగ్స్ ఏమైనా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి కొంత వాళ్ళ దగ్గర కూడా ఆర్థిక సహకారం పొందేటువంటి అవకాశం ఉంది. అలాంటి వాటికి మేము ఎప్పుడు కూడా ఇబ్బంది కలిగించేటువంటిది లేదు. కానీ మీ ద్వారా ప్రజలకు ఏదైనా ఒత్తిడి జరిగినా, ప్రజలకు ఏదైనా ఇబ్బంది జరిగినా, సంఘ వ్యతిరేక కార్యకలాపాలు జరిగినా పోలీస్ యాక్షన్ అందరితో పాటు ఎలా ఉంటుందో మీకు కూడా అలానే ఉంటుందని తెలియజేస్తూ, చక్కగా మీరు కూడా చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా బ్రహ్మాండంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతూ ఉన్నారు. కాబట్టి ఆ యాంగిల్లో మీ పిల్లలను కూడా బాగా చదివించుకొని ప్రయోజకుల్ని చేసుకోవాలని కోరుతూ, మీ దగ్గర మీ ఏరియాలో ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా, మీ దృష్టికి ఏదైనా సంఘ వ్యతిరేక కార్యకలాపాలు వచ్చినా మీకు వాట్సాప్ గ్రూప్ తయారు చేస్తున్నాం. కాబట్టి ఆ వాట్సాప్ గ్రూప్లో మాకు సమాచారాన్ని ఇవ్వాలని వీళ్ళందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు కాబట్టి వీళ్ళ ద్వారా కొంత సమాజానికి ఉపయోగపడేటువంటి చర్యలు చేయాలన్నటువంటి సత్సంకల్పంతో వీళ్ళ సోదరిమణులందరూ కూడా ఇక్కడ పిల్లలు అన్నది మీటింగ్ పెట్టడం అనేది జరిగింది. ఇది ఒక సత్ఫలితాన్ని ఇస్తుందని పట్టణంలో ఇప్పటిదాకా అయితే ప్రజలు ఎవరైతే చిన్న చిన్న సమస్యలు వీళ్ళ ద్వారా ఎదుర్కొన్నారో వాటికి ఈ రోజుతో ఒక ముగింపు జరుగుతుందని ప్రజలకు హామీ ఇస్తా. అసలు అందరికీ నమస్తే అండి. నేను తెనాలి 3 టౌన్ పరిధిలో ఉండే ట్రాన్స్జెండర్ని. నా పేరు ప్రీతి అండి. అయితే సార్ గారు ఇవాళ మమ్మల్ని పిలిపించారు. ఈ ఏరియాకి సంబంధించిన ట్రాన్స్జెండర్స్ ఎంతమైతే ఉన్నారో అందరిని కూడా రమ్మన్నారు. ఏంటో కనుక్కున్నామంటే సార్ చాలా మంచిగా మాకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి మా గురించి అన్నీ కనుక్కొని, మాలో కూడా కొంతమంది చిన్న చిన్న తప్పులు చేసే వాళ్ళు ఉన్నారు, అవన్నీ కూడా సరి చేసుకోండి అమ్మా. ఎందుకంటే అన్ని ఊర్లలో ఎలాగైతే జరుగుతుందో అలా జరగకూడదు. మన ఊర్లో మన స్టేషన్ పరిధిలో ఉన్న ట్రాన్స్జెండర్ కూడా ఇప్పుడు దాకా కూడా అయితే మంచి కంప్లైంట్లు అంటే చెడుగా ఏం లేవు, కొత్త చిన్న చిన్నవి ఉన్నాయి, అవి కూడా కరెక్ట్ చేసుకోవాలని చెప్పి మమ్మల్ని కేకేసి మాకు చాలా అర్థమయ్యేటట్టు మాకు వివరంగా అన్నీ కూడా సార్ గారు చెప్పడం జరిగింది. దానికి మేము సహకరిస్తున్నాము. అలాగే మా ట్రాన్స్ కమ్యూనిటీ మొత్తం కూడా ఇదిగోండి, పెద్దోళ్ళు ఉన్నారు, చిన్నోళ్ళు ఉన్నారు, అందరం కూడా మేము ఎప్పుడు కూడా చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళేవాళ్ళం కాదు. చట్టం ఎలా చెప్తే అలా నడుచుకునే వాళ్ళమే కాదు. కొంతమంది అందరూ కరెక్ట్గా ఉండరు, కొంతమంది ఎక్కడో ఒకళ్ళు ఉంటారు. ఆ ఒకళ్ళిద్దరుగా ఏదైనా తప్పు చేసి దాన్ని మేము కనెక్ట్ చేస్తాము. ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మా వాటికి మేము సెటిల్ చేసుకుంటాం. మాకు మించి ఏదైనా జరిగితే మేము సార్కి చెప్తాము. ఆ తర్వాత చట్టపరంగా ఏ రకమైన చర్య అయినా సరే వారు తీసుకోవడానికి మేము అవకాశం ఇస్తాము. ఓకేనా సార్? అందరికీ థ్యాంక్ యూ. జీవనోపాధి ఏంటంటే ఓన్లీ ట్రాన్స్జెండర్కి భిక్షాటన మీదే ఉంది. కాబట్టి మీరు కూడా చూసి చూడనట్టు కొద్దిగా వదిలేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇది తప్పితే వేరే ఆధారం లేదు. ఇంకా ముందు రోజుల్లో ప్రభుత్వ పరంగా ఏదైనా ఉద్యోగాలు కల్పించి సొసైటీలో ముందుకెళ్లే రోజులు ఇప్పుడు చాలా వాటి జరుగుతున్నాయి. అవి ఇంకా జరగాల్సి చాలా ఉంది. ఎందుకంటే 10% మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారండి. కదమా 90% మంది చదువుకున్న వాళ్ళు లేరు. అందరూ ఉద్యోగాలు చేయాలంటే చేయలేరు. ఎందుకంటే వయసు అయిపోయిన వాళ్ళు ఉన్నాము, వయసులో ఉన్నోళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏజ్లో ఉన్న చిన్న పిల్లలను కూడా ఇలాంటి వాళ్ళు జాబ్ చేయగలుగుతారు. ఇప్పుడు మా వయసు అయిపోయింది, మేము ఏదో ఆకారానికి అలాగ ఉన్నాం, కానీ మా దగ్గర ఓపిక లేదు. ఇలాంటి పెద్దవాళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు, అలాంటి వాళ్ళు ఏం పనులు చేయలేము, మోకాళ్ళు పని చేయట్లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి భిక్షాటం చేసుకొని తిరిగి కొట్లకి తిరిగి మోకాళ్ళు అరిగిపోయినాయి, ఏ పని చేయాలి. అలాంటి వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకొని భిక్షాటం తప్పితే ఇంకొక అవకాశం లేదు. కాబట్టి ఏదైనా అవకాశం వచ్చిందాక ప్రజలు కూడా ఆదరించాలి. ఇప్పటిదాకా తెనాలి ప్రజలు అందరూ కూడా మమ్మల్ని ఆదరించారు. వాళ్ళు చూపే జాలి దయతో మేము అందరం చక్కగా బతుకుతున్నాము. ఇక ముందు కూడా వాళ్ళందరి సహకారం మాకు ఉండాలి. అలాగే మా ట్రాన్స్ వల్ల ఏదైనా ఇబ్బంది కలిగినా కూడా మాకు ఒక చిన్న మాట చెప్తే, మేము పెద్దవాళ్ళు ఉన్నాం కొంతమంది, వాళ్ళందరం కలిసి అలాంటి ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి కరెక్ట్ చేస్తాం. మేము ఎటువంటి న్యూసెన్స్ జరగకుండా, స్టేషన్ పరిధిలోకి మా మీద ఎటువంటి కంప్లైంట్ రాకుండా, మేము చట్టానికి వ్యతిరేకంగా వెళ్లకుండా, చట్టానికి సంబంధించిన ఏవైతే న్యాయమైన పద్ధతులు ఉన్నాయో అలాంటి పద్ధతుల్లోనే మేము వెళ్తాము. వాళ్ళు ఎట్లా పరిస్థితుల్లో మమ్మల్ని పిలిచినా కూడా వాళ్ళకి సహకరిస్తాము.